ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి రాయలసీమ ఫేమస్ అండి. అదే రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద. ఈ రాగి ముద్దను చేయడం అందరు చాలా కష్టమని అనుకుంటారు. నేను ఈ వీడియోలో ఈజీగా రాగి ముద్దను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో 2 పద్ధతుల్లో చూపిస్తానండి. మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హెల్తీ రాగి ముద్దను మనం బ్రేక్‌ఫాస్ట్‌లోను, లేదా లంచ్‌లోను, లేదా డిన్నర్‌లోను ఎలాగైనా తీసుకోవచ్చండి. ఇవాళ ఈ హెల్తీ రాగి ముద్దకు కాంబినేషన్‌లో ఒక మంచి చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. చిక్కటి గ్రేవీతో, చక్కని కలర్‌తో చికెన్ కర్రీని ఇలా చేశారంటే గనక గిన్నెను కూడా వదలరండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. ఇంకెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసేద్దామా మన రాగి ముద్ద చికెన్ కర్రీ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మనము చికెన్ కర్రీని ప్రిపేర్ చేద్దాము. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్లోకి కొంచెం ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఎక్స్ట్రా వాటర్ పోయకూడదండి, చికెన్లో ఉన్న నీళ్ళే సరిపోతాయి. కలుపుకున్న గిన్నెని తీసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి చికెన్లో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడే చికెన్లో నీరు మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఇలా చికెన్ని ఉడికించుకుంటే చికెన్ నీచు వాసన రాదు. ఇలా నీళ్ళు మొత్తం ఇంకిపోయాక చికెన్ పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయాలి. బాగా సన్నగా తరుక్కోవాలండి. ఇలా ఉల్లిపాయలు వేసిన వెంటనే చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఒక 2 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారేటప్పుడు ఇది కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నాన్ వెజ్ల కోసం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే మసాలా అండి ఇది. అల్లం వెల్లుల్లితో పాటు కొత్తిమీర కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలాతో చికెన్కు మంచి టేస్ట్ వస్తుందండి. ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి వీడియో చేసి ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇలా ఈ మసాలా వేసిన తర్వాత బాగా వేగించాలండి. ఆయిల్ మొత్తం పైకి వస్తుంది, అప్పటిదాకా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ మొత్తం వేయాలి. ఇప్పుడే వాటర్ పోయకూడదండి. ఇలా చికెన్ మొత్తం మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత చికెన్కు సరిపడా కారం వేయాలి. 2 టీ స్పూన్ల కారం దాకా ఇక్కడ నేను వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఒకసారి మొత్తం చికెన్ అంతా కలుపుకోవాలండి. ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగండి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగుని బాగా గిలకొట్టుకొని గడ్డలు లేకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న పెరుగుని చికెన్లోకి వేసుకోవాలి. చికెన్కు పెరుగును వేయడం వల్ల కమ్మదనం వస్తుందండి, కమ్మగా ఉంటుంది చికెన్. ఇప్పుడు మనకు గ్రేవీకి కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాసు దాకా వాటర్ వేసుకున్నాను. చికెన్కు ఎంత గ్రేవీ కావాలో ఆ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని ఇప్పుడే వేసుకోవాలండి. పదే పదే వాటర్ వేయడం వల్ల చికెన్ టేస్ట్ పోతుంది. ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూడండి, మనం వేసిన ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలుతుంది. అప్పటిదాకా మీడియం ఫ్లేమ్లోనే చికెన్ మొత్తం ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసి మరొకసారి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, గ్రేవీ చిక్కబడుతుంది. ఇప్పుడు చికెన్కు పెరుగు వేయడం వల్ల చికెన్ గ్రేవీ థిక్గా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. వేరే హెవీ మసాలాలు ఏవీ లేకుండా చికెన్ చాలా టేస్టీగా వస్తుందండి. ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు చికెన్కు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ ఉప్పు పట్టదండి, ఆల్రెడీ మనం ఉప్పు వేసినాం కాబట్టి. ఇప్పుడు ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. మన గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి చికెన్ కర్రీ ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయాలని అడుగుతారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం రాగి ముద్దను ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను
ఒక పావు కప్పు దాకా రేషన్ బియ్యాన్ని తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. రాగి ముద్ద ప్రిపరేషన్కు రేషన్ బియ్యాన్ని తీసుకుంటామండి. ఇప్పుడు ఒక 1.5 లీటర్ దాకా నీళ్లు తీసుకోవాలి. ఇలా ఒక చెంబు కొలత తీసుకోండి. నేను ఇక్కడ 1.5 చెంబు దాకా తీసుకున్నాను. ఇలా గిన్నెలోకి నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్. ఇలా చూడండి, వాటర్ సలసలా మరిగేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యంతో మనం అన్నం ఉడికించుకోవాలండి. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి చూసుకొని అన్నం ఉడికిన తర్వాత 1 కప్పు దాకా రాగి పిండిని వేసుకోవాలి. ఇక్కడ పావు కిలో దాకా రాగి పిండి పడుతుందండి. దీనికి రాగి పిండి వేసిన వెంటనే 1 టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ కర్రను చూసారా? ఈ కర్రను మీరు ఎప్పుడైనా చూసారా అండి? మా సైడ్ దీన్ని ముద్ద కట్టి అంటారండి. దీంతోనే మేము ముద్ద ప్రిపేర్ చేసుకుంటాము. మీ సైడ్ కనుక ఇలాంటి కర్ర ఉంటే ఏ పేరుతో పిలుస్తారో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మనం ఈ ముద్ద కట్టితోనే ముద్దను ప్రిపేర్ చేసుకుంటాము. మా సైడ్ అయితే ఈ కర్ర ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుందండి. ఇలా ముద్ద కట్టితో ప్రిపేర్ చేసుకుంటే ముద్ద బాగా వస్తుందండి. ఒకవేళ ముద్ద కట్టె కనుక లేకపోతే ఇలా పప్పు గీతెతో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పప్పు గీత వెనక సైడ్ నుంచి ముద్దను నాదుకుంటే సరిపోతుందండి. పప్పు గీత అయితే అందరి ఇళ్లలోనూ కామన్గా ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ పప్పు గిత్తెతో కూడా ముద్దను ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత పిండి మొత్తం బాగా ఉడికిపోతుందండి. ఇలా ఉడికిపోయిన పిండిని ఇలా ముద్దకట్టితో డిప్ చేస్తూ మెల్లగా కలుపుకోవాలండి. గిన్నె స్టవ్ మీద ఉన్నప్పుడు మెల్లగా కలుపుకోవాలి, లేదంటే ఒలికిపోవచ్చు. పిండి మొత్తం బాగా కలిసేలాగా గిన్నెను బాగా గట్టిగా పట్టుకొని కలుపుకోవాలండి. ఈ ముద్ద ఉడికేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే ముద్ద మొత్తం అడుగున మాడిపోతుంది. ఇలా చూడండి, వీడియోలు చూపిస్తున్నట్టుగా మొత్తం పైకి కిందకి కలుపుతూ మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మొత్తం ఇలా పిండి బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన పిండిని ఒకసారి ఇలా కలుపుకొని గిన్నెను కింద పెట్టుకోవాలండి. కింద ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఆ కాటన్ క్లాత్ మీద గిన్నెను పెట్టుకొని గిన్నె కదలకుండా పట్టుకోవాలి. ఇలా పిండిని బాగా నాదుకోవాలండి. ముద్ద ప్రిపరేషన్ వచ్చేసి పిండి కలపడంలోనూ ఇలా పిండిని నాదుకోవడంలోనే ఉందండి. ఇలా పిండిని బాగా నాదుకుంటే ముద్ద బాగా సాఫ్ట్గా వస్తుంది. పిండిని గరిటెతో కలిపితే ముద్ద పిండి సరిగ్గా కలవదండి. మధ్య మధ్యలో పిండి ఉండలు ఉండిపోతాయి. ఇలా ముద్ద కట్టితో కానీ పప్పు గిత్తెతో కానీ కలిపితే పిండి ఉండలు లేకుండా పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ను ఒకసారి తడి చేసుకోవాలండి. ఆ ప్లేట్లోకి కావలసినంత ముద్ద పిండిని తీసుకోవాలి. పిండిని తీసుకొని ఇలా చేతిని తడి చేసుకుంటూ ఇలా రౌండ్గా ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం పిండి వేడిగా ఉన్నప్పుడే జరగాలండి, లేదంటే ముద్ద బాగా రాదు. చేతిని తడి చేసుకుంటూ ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇది ఒక ప్రాసెస్ అండి. ఇలా చేయడం రాకపోతే కనుక ఇంకొక ప్రాసెస్ చూపిస్తానండి. ఒక రౌండ్ గిన్నెని తీసుకోండి. ఇలా చూడండి, ఇలా రౌండ్ గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి కొంచెం పిండిని తీసుకొని ఇలా చుట్టడమేనండి. ఆ గిన్నెను తిప్పుతూ ఉంటే ముద్ద రౌండ్గా మారుతుంది. చూడండి, ఇలా మనం పిండిని సాఫ్ట్గా కలుపుకుంటే ముద్ద త్వరగా రౌండ్గా వస్తుందండి. మెత్తగా కూడా ఉంటుంది బాగా. ఇలా మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్లో ముద్దలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ముద్దలన్నిటిని ఒక గిన్నెలో కానీ లేదా ఒక హాట్ బాక్స్లో కానీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం తీసుకున్న పిండికి 5 ముద్దల దాకా వచ్చాయండి. ఈ రాగి ముద్దను వేడి వేడిగానే సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, మన రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద చక్కటి చిక్కటి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మన రాయలసీమ స్పెషల్ రాగి ముద్దను టేస్ట్ అద్దిరిపోయేలా ఉండే ఈ చికెన్ కర్రీను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం మన ఆర్డీజీ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి, వీడియో ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.